విషయము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఒక చట్టం తెలిసినటువంటి ఒక అడ్వకేట్గా నేను ఆ కేసు గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా కోర్టులో ఫస్ట్ కేసు అదే నడుస్తూ ఉంది, ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. సో నేను బయట ఏమైనా మాట్లాడితే అది కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి జడ్జి గారు ఇచ్చేటువంటి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా కోర్టు ఇచ్చేటువంటి తీర్పుని మేము గౌరవిస్తాం. సీఎం గారు తప్పు చేసిరని నేను అన్నట్టు అవుతుంది. అది సీఎం గారు తప్పు చేసిరు కాబట్టి నువ్వెట్లా తప్పు చేస్తావు? సీఎం గారు తప్పు చేసిండని వారి తరఫున వాదించేటువంటి అడ్వకేటే వచ్చి చీఫ్ జస్టిస్ గారు నాకు ఉత్తరాలు ఎట్లా పంపిస్తారు, మీ వాళ్ళు కవర్లు ఎట్లా పంపిస్తారు అని అడిగితే తప్పైంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు తప్పు చేసిండని కోర్టులోనే వారి అడ్వకేట్ ఒప్పుకున్న తర్వాత అన్న ఇప్పుడు నేను మళ్ళీ మీడియా ముందు ఆ కేసు గురించి మాట్లాడడం అనేది ఒక చట్టం తెలిసినటువంటి ఒక వకీల్గా సరి అయింది కాదు. కోర్టు ఇచ్చేటువంటి తీర్పుని చట్టం తెలిసినటువంటి వ్యక్తులుగా మేము 100% గౌరవిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.